చంద్రబాబు గారు చెప్పారు. అక్కడ చెల్లని కాసు ఇక్కడ బంగారం అవుతుందా అని. నేను అక్కడ చెల్లకపోతే నేను అక్కడ 15 సంవత్సరాల పాటు ప్రజల్లో ఉండేదాన్ని కాదు. ప్రజలు నన్ను ఉండనిచ్చేవాళ్ళు కాదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన మీదట నేను నా సొంత నియోజకవర్గానికి నేను వచ్చాను. తప్పేంటండి? నేను 2006లో నా ఓటు నేను వేసుకున్నాను. మళ్ళీ 24లో నా ఓటు నేను వేసుకుంటాను అన్నా అని అడిగాను. దానికి మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. తప్పే ఉంది నా నియోజకవర్గానికి నేను. రైట్. మిగతా నియోజకవర్గాల్లో రాష్ట్రంలో తాడికొండ మాత్రం చాలా డిఫరెంట్. ఇప్పుడు ఇక్కడ రాజధాని అంశం ఉంది. మరి దీన్ని ఎట్లా చూస్తున్నారు? ప్రజలకు ఏ రకంగా చెప్తున్నారు ఏంటి? ఇప్పటికీ కూడా అమరావతి శాసన రాజధాని అండి. దీన్ని రాజధాని కాదని ఎవరన్నారు? ఒక అబద్ధపు ప్రచారం చేసి రాజధాని ఎత్తుకుపోతున్నారు అంటున్నారు. కానీ ఇప్పుడు 3 రాజధానులు, ఇది శాసన రాజధాని, ఆ అసెంబ్లీ అక్కడే ఉంటుంది. మేమంతా రేపు ప్రమాణ స్వీకారాలు గెలిచిన వాళ్ళంతా వచ్చి చేయాల్సింది కూడా మా అమరావతిలోనే. కాబట్టి ఎక్కడికి పోలేదు. అమరావతి ఉద్యమం ఏమి ఇంపాక్ట్ పడదంటారా? ఒక రకంగా ఆలోచిస్తే అండి, అమరావతి ప్రాంతాన్ని తీసుకునేటప్పుడు కూడా చాలామంది రైతులు ఇష్టపడలేదు ఇవ్వడానికి. ఆ రోజు కూడా ఉద్యమాలు చేశారు. మా భూములు లాక్కోవద్దు, మా మూడు పంటలు పండే భూములు తీసుకోవద్దు అని చెప్పి మరి ఆ రోజు ఉద్యమాలు చేశారు. అదంతా మరుగున పడేసి ఈరోజు రాజధాని వెళ్ళిపోతుంది అనే ఒక్క మాటే చెప్తూ రాజధాని ప్రాంతంలో ఏదో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది అనేది ప్రచారం చేస్తూ ఉన్నారు. వాస్తవానికైతే నేను నియోజకవర్గ సమన్వయకర్తగా వచ్చిన తర్వాత రైతు కూలీలు ఏదైతే పెన్షన్ ఎన్హాన్స్మెంట్ 2500 నుండి 5000 పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను వాలంటీర్స్కి వందనం ఫిరంగిపురం కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాను, అన్నా మాకు ఇట్లా సంక్షేమం 5000కు పెంచుతామన్నారు, చేయమంటే కేవలం 14 రోజుల్లో జీవో తీసుకొచ్చి మరి మనకు మంగళగిరిలో ఉన్నటువంటి రైతు కూలీలందరికీ కూడా పెన్షన్ పెంచినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది. ఇది 3వ నెల, ఈ మే 1కి 3వ పెన్షన్ ఎన్హాన్స్మెంట్ అయిన పెన్షన్ అందుకోబోతూ ఉన్నారు.